ముందు ఇట్లా చేతులు గడ్డ కింద ఉంచుకుంటాం. బాగా లోతుగా గాలి పీల్చుకుని వదులుతుంటా చిరునవ్వుతో. మోచేతులు కలవాలి. ఎంత ఎక్కువ కలిస్తే అంత బాగా పైకి లేస్తాం. వీపు భాగం స్ట్రెచ్ చేయబడుతుంది, నడుము బాగా రిలాక్స్ అవుతుంది. ఓకేనా? ఐదు సెకండ్లు గాలి పీల్చి 5 సెకండ్లు వదిలితే 10 శ్వాసలు అయితే, ఇలా 10 శ్వాసలు చేస్తే సుమారుగా 1 నిమిషం పాటు శ్వాసించినట్టు అవుతుంది. వేగంగా చేస్తే 20 శ్వాసలు చేస్తే అప్పుడు 1 నిమిషం అవుతుంది. ఆ విధంగా నెక్స్ట్ ఇట్లా చేస్తాం. రెండో స్థితి నిరాలంబనాసనంలో చేతులు బోర్లు ఇస్తాం. అట్లా పైకి లేచి ఉంచుతాం. నడుము నొప్పి తగ్గుతుంది బాగా ఈ రెండు స్థితుల వల్ల. చూడండి, నడుము మీదే ఎక్కువ వెళ్తుంది ఎనర్జీ. నడుము రిలాక్స్ అవుతుంది చూడండి బాగా. బాగా గాలి పీల్చితే పొట్టలోను కాలి మడమల దగ్గరికి శ్వాస వెళ్తూ ఉంటుంది. లంగ్స్ కంప్లీట్గా ఎక్స్పాండ్ అవటం వల్ల లోయర్ బాడీకి ఎనర్జీ సర్క్యులేషన్ బాగా పెరుగుతుంది. నడుము నొప్పి, వెన్నుముక నొప్పికి ఇవన్నీ చేయొచ్చు చక్కగా. గ్యారంటీ తగ్గిపోతాయి. విశ్రాంతి. నిరాళంబనాసనం రెండు స్థితులు చేసాం. విశ్రాంతిలో ఉన్నాం. ఇప్పుడు సరళ భుజంగాసనం చేస్తాం. సింప్లిఫైడ్ భుజంగాసనం అంటే దీన్ని. ఊరకట్లా రెండు చేతులు ఛాతీ వద్ద ఉంచుకొని ఇలా కొంచెం పైకి లేచి ఉంటాం అంతే. అంతే, పైకి లేవం అంతే, సింపుల్. ఇందులో కూడాను శ్వాస బాగా తేలిక ఎక్కువ శ్వాసించగలుగుతూ ఉంటాం, వదలగలుగుతుంటాం. బాగా గాలి పీల్చుకుని వదులుతూ ఉండండి. బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. విశ్రాంతి. నెక్స్ట్ భుజంగాసనం వేరియేషన్స్ చేస్తాం. ఒక 4-5 రకాల వేరియేషన్స్ ఉంటాయి భుజంగాసనంలో. ఫస్ట్ రెండు చేతులు ఎదురుగా ఉంచుకుంటాం. ఇలా ఎదురుగా ఉంచుకొని పైకి లేస్తాం. కరెక్ట్గా నుదురు ఉంటే నుదురుకు ముందు ఉంచుకుని చేతులు అంతే పైకి లేస్తాం. ఇలా ఉన్న స్థితిలో మెడ వెనక ఒత్తిడి ఏర్పడుతూ ఉంటుంది. సర్వైకల్ పోర్షన్, స్పాన్, మెడ వెనక భాగంలో. చేతులు ఎదురెదురుగా ఉండాలమ్మా జానక్ గారు. ఇలా ఎదురుగా చేతులు ఎదురుగా ఉంచుకొని పైకి లేస్తాం. అదే, ఒక వేలు ఇంకొక వేలు తాకుతూ ఉంటుంది. మధ్య వేలు, ఉంగరపు వేలు, చుట్టుకుని వేలు కలిసి ఉంటాయి పైకి లేచినప్పుడు. ఇది ఒక స్థితి.
విశ్రాంతి. ముందు భాగం యాక్టివేట్ అయింది, ఇప్పుడు మధ్య భాగం యాక్టివేట్ అవ్వడం కోసం ఇట్లా చేస్తాం. రెండు చేతులు ఛాతి భుజంగాసనం చేయమంటే జనరల్గా మనం ఏం చేస్తామంటే ఛాతి పక్కన ఉంచుకుంటాం. ఇక్కడ పెట్టుకుంటే లిఫ్ట్ అయినప్పుడు బరువు ఎక్కువ లేపలేం, మనం ఎక్కువ చేయలేం. చూడండి, కావాలంటే ఛాతి పక్కన చేతులు ఉంచుకొని లేవండి, చేతుల మీద లోడ్ పడుతుంది ఎక్కువ. గమనించండి. అవునా? నడుము మీద పడుతుంది కానీ చేతుల మీద లోడ్ పడుతుంది. కానీ ముందు కనుక పెట్టుకుంటే కరెక్ట్గా మొహానికి ప్యారలల్గా పెట్టుకుంటే ఈజీగా లిఫ్ట్ అవుతాం, చేతులు బరువు ఉండదు, ఎక్కువ లేవగలుగుతాం. ట్రై చేయండి, మొహం పక్కన చేతులు ఉంచుకోండి, పైకి లేవాలి. అంతే. కొంచెం దిగండి. బొడ్డు ఎప్పుడు నేలను తాకుతూనే ఉండాలి భుజంగాసనంలో. అది ఇప్పుడు ఎక్కడ పడుతుంది లోడు? పొట్ట మీదే. చేతులు ఏం లేవు, ఒక సపోర్ట్ ఉన్నాయి అంతే. ఓకేనా? ఇది భుజంగాసన స్థితి అసలైంది. బాగా గాలి పీల్చి వదలండి. అసలు చేతులు ఎప్పుడు వైడర్గా ఇట్లా బయటికి వెళ్ళవు, ఎప్పుడు లోపలికే ఉంటాయి. చేతులు ఇలానే ఉండాలి, లోపలికి. ఇలా అవ్వవు బయటికి ఎప్పుడు. ఓకే? కలిసిపోయి ఉంటుంది బాడీకి. భుజంగం అంటే పాముకి ఏం చేతులు బయటకు ఉండవు కదా. అది తినది అంటే విశ్రాంతి. రెండో స్థితి, తల ఎదురుగా ఉంచుకొని చేతులు లేచాం, మొహం పక్కన ఉంచుకొని లేచాం. ఇప్పుడు ఛాతి పక్కన ఉంచుకుని బొడ్డు దాకా లేస్తే అప్పుడు లోయర్ పోర్షన్ యాక్టివేట్ అవుతుంది, ఎక్కువ ఒత్తిడి నడుము భాగం కాకిక్స్ మీద ఉంటుంది. ఇప్పుడు ఛాతి వద్ద ఉంచుకొని చేస్తాం, బొడ్డు దాకా లేస్తాం. ఇది ఒక స్థితి, ఇది సూర్య నమస్కారాల పొజిషన్. అది వంద ఆసనాలు చేసే కంటే మూడు ఆసనాల్లో మూడు మూడు నిమిషాలు ఉంటే చాలు, మొత్తం బాడీ అంతా స్టిమ్యులేట్ అయిపోతుంది. సింపుల్ లాజిక్. వచ్చని చూపించుకోవడం కోసం అన్ని ఆసనాలు చేసేది ఎవరైనా కానీ. ప్రతి ఆసనంలో అణువు అణువున స్పందన వస్తుంది. ఒకే ఆసనంలో 3 నిమిషాలు ఉంటే బాడీలో ప్రతి పార్ట్ ఆర్గాన్ యాక్టివేట్ అవుతుంది. కాబట్టి ఒక రోజులో ఒక 5 6 ఆసనాల కంటే ఎక్కువ చేయకూడదు. ఆసనాలు ఎక్కువ అయ్యే కొద్ది ఆకలి పెరుగుతుంది, ఆకలి పెరిగే కొద్ది బరువు పెరుగుతూ ఉంటుంది. యోగా వల్ల బరువు తగ్గకపోవడానికి కారణం ఆకలి అవ్వటమే. శ్రాంతి. ఇక భుజంగాసనాలు అయిపోతాయి. ఇక భుజంగాసనం ముందు మధ్య వెనకాల మూడు గల స్థితిలోనే చేయగలుగుతాం. ఇంకా చేతులు వెనక్కి వెళ్తే దాన్ని ఊర్ధ్వముఖ శ్వానాసనం అంటారు, అంటే అప్వర్డ్ ఫేసింగ్ డాగ్ అంటారు. ఈ డాగ్, ఈ కుక్కలు ఏం చేస్తాయి అంటే నిద్ర లేవగానే ఫార్వర్డ్ స్ట్రెచ్ బ్యాక్వర్డ్ స్ట్రెచ్ చేస్తూ ఉంటాయి రెండు కాళ్ళతో. ఒక రెండు కాళ్ళు ముందుకి, రెండు కాళ్ళు వెనక్కి. ఆ స్థితి ఇలా నడు వెనక ఎక్కువ లేచిన భుజంగాసన స్థితిని ఊర్ధ్వముఖ శ్వానాసనం అంటారు అందరూ, తప్ప భుజంగాసనం అంటారు. ఇలా నడు పక్కన ఉంచుకొని పైకి లేస్తాం, మ్యాక్సిమం పైకి లేకపోతాం. కాలు వేళ్ళతో సహా కాలు వేళ్ళ దాకా లేస్తాం, ఎక్కడ టచ్ అవ్వదు. స్ట్రెచింగ్. రిలాక్స్. ఇది భుజంగాసనం ఎప్పటికి కాదు, అది అప్వర్డ్ ఫేసింగ్ డాగ్ ఊర్ధ్వముఖ శ్వానాసనం. మనం ఇందులో చేసుకోగలిగేది ఇంకోటి, తిర్యక్ భుజంగాసనం అని. కాళ్ళ మధ్య 3 అడుగులు గ్యాప్ తీసుకుంటా, చేతులకి ఛాతి మధ్య 1 అడుగు, 1.5 2 అడుగులు గ్యాప్ తీసుకొని ఫ్రీగా ఉంది పైకి లేస్తా. అలా పైకి లేచి కుడి నుంచి ఎడమ కాలు మడమను చూసే ప్రయత్నం చేస్తాం. మెల్లిగా మళ్ళా మధ్యలోకి వచ్చి దిగి మళ్ళా పైకి లేచి కుడి నుంచి ఎడమవైపు చూసే ప్రయత్నం. మళ్ళా కిందకి వెళ్ళి తల ఆకాశం వైపుకి మ్యాక్సిమం పైకి లేస్తాం. ఇప్పుడు కూడా తొడలు నేలను తాకుతూనే ఉంటాయి.
చేతుల మధ్య గ్యాప్ లేకపోతే మీకు నడుము లేస్తుంది. చేతుల మధ్య గ్యాప్ ఉంటే బొడ్డు దాకా మాత్రం లేస్తాం. విశ్రాంతి. చేతులు ఇంకా దూరం పెట్టండి జానకి గారు. కాస్త దూరం. చేతులు దూరం పెట్టండి. ఇంకా ఇంకా జరపండి. ఇంకా ఇప్పుడు లేవండి. తెలుస్తుంది మీకు స్థితి. అది. ఇప్పుడు కుడి నుంచి ఎడమ చూడండి. కిందకి వెళ్ళండి. మళ్ళీ పైకి వెళ్ళి రెండో వైపు తిరగండి. మధ్యలోకి రండి. కిందకి దిగండి. పైకి లేవండి. రిలాక్స్. విశ్రాంతి. ఇప్పుడు బాగుందా? ఇందాక బాగుందా? ఇప్పుడే బాగుంది. అంతే. రెస్ట్. రెస్ట్లో మనం ఏం గమనిస్తున్నాం చూడండి. బొడ్డు దాటి పైన ఉన్న శరీరం అంతా యాక్టివేట్ అయింది. బొడ్డు క్రింది భాగం మాత్రం కొంచెం బరువుగా అనిపిస్తూ ఉంటుంది ఇప్పుడు కూడా. ఇప్పుడు ఇంకా బాగా వీపు అంతటిని స్ట్రెచ్ చేయడం కోసం మ్, సర్పాసనం అంట. సర్పాసనంలో కూడా వేరియేషన్స్ ఉంటాయి. రెండు చేతులు విడిగా సాగదీస్తూ లేస్తాం. ఇంటర్లాక్ చేసుకొని లేస్తాం. బటక్స్ హోల్డ్ చేసి లేస్తాం. ఏదైనా వీపు భాగాన్ని స్ట్రెచ్ చేయటం. ఇట్లా నేనైతే ఇది ఎఫెక్టివ్గా ఉంటుంది అనుకుంటా. ఈ ఈ థైని కనుక హోల్డ్ చేసి పట్టుకొని పైకి లేస్తే ఎక్కువ లేస్తాను. మీరు లేచే కొద్ది థైని హోల్డ్ చేసి పట్టుకోవాలి. సర్పాసనం అంటే ఇది కదా. నేనేమంటానంటే ఇక్కడ ఈ తొడని ఇక్కడ పట్టుకొని హోల్డ్ చేసి పైకి లేస్తాను. చేయండి. ఇట్లా కాదు. బట్ట కింద పట్టుకోండి. ఇంకా పైకి లేచే కొద్ది చేతులు కింద జరుపుతూ ఉండండి. లేవండి పైకి. ఇంకా జరుపుకోండి చేతులు. ఇంకా అప్పుడు బాగా పైకి లేస్తాను ఎక్కువ. బాగా గాలి పీల్చుకోవాలండి. వెరీ గుడ్. విశ్రాంతి. సో నడుము అయిపోయింది. ఇంకా కొద్ది కడుపు మీద పొట్ట మీద ఒత్తిడి ఏర్పడాలంటే ఒక కాలు గాల్లో లిఫ్ట్ చేస్తే బాగా స్ట్రైట్ గా ఇక్కడ పడుతుంది లోడు. లివర్ మీద పడుతుంది. స్ట్రైట్ గా ఒక కాలు లిఫ్ట్ చేయడం గాల్లో చెప్తే గడ్డ మీద చేతులు ఉంచుకొని ఏదో నడు పక్కన చేతులు ఉంచుకోవచ్చు. మీ ఇష్టం. సపోర్ట్ కావాలంటే నడు పక్కన ఉంచుకుంటాం. గడ్డ నేల మీద నుంచి ఒక కాలు గాల్లో లేపి అట్లానే ఉండిపోతాం. ఇందులో అడ్వాన్స్ ఏంటంటే ఇగో ఈ పాదాన్ని ఫోల్డ్ చేసి ఇంకా పైకి లిఫ్ట్ చేస్తాం. ఇంకా పైకి లిఫ్ట్ అవుతుంది. రిలాక్స్ గా ఎక్కువసేపు చేయగలుగుతాం. పాదం పైన పడ ఉంచుకుంటాం. అది అలానే రెండవ వైపు ఇంకొక కాలు స్ట్రైట్ గా లిఫ్ట్ చేసి ఆ పాదానికి అడ్జస్ట్ చేసి పెట్టాలి. విసిరాలి. అంత సెలబాస్ ఉంటుంది అది. ఒక కాలు లిఫ్ట్ చేయడానికి హాఫ్ లోకస్ట్ పోస ఒక గ్లాస్ ఓపెన్ పోస. ఎక్కువ లేవాలనుకో ఏం చేస్తాం, పిడికిలు బిగించుకొని మేక్ ఫిస్ట్. పిడికిలు ఇట్లా బిగించుకొని ఈ పిడికిలు ఇలా ఉంచుకుంటాం. తొడల కింద ఎక్కువ లిఫ్ట్ అవుతుంది. తొడల మరి ఓకే. పిడికిలు లిఫ్ట్ చేస్తే ఆ పిడికిలు సహాయంతో లిఫ్ట్ చేయాలి. తలబాస్లో కాళ్ళు స్ట్రైట్ గా ఉండాలి. అది ఇంకా బాగా చేయటం అంటే ఏంటంటే గడాన్ని చేతులు లోపలికి దూచేసి చిటికిన వేలు పక్క పక్కన ఉంచేలా ఉంచుకొని రెండు కాళ్ళు లిఫ్ట్ చేస్తే మోచేతుల సహాయంతో లేవగలుగుతాయి. పిడుగుల సహాయంతో లేవగలుగుతాం కదా. అడ్వాన్స్మెంట్ లో
చేతులు సాయంత్రం అయితే అది అడ్వాన్స్ పొజిషన్. ఓకే, చేతులు రెండు పక్క పక్కన ఉంటాయి, చిటికలు రెండు రెండు కలుస్తాయి అడుగున. ఇప్పుడు లిఫ్ట్ చేస్తున్నాం ఇట్లా. అలవాటు ఉండాలి, పర్యవేక్షణ చేస్తే మంచిది. వస్తే పర్లేదు. రెస్ట్. చాలా భాషణం అయిపోయింది. అర్థం ధనురాసనం చేస్తాం. కుడి కాలుతో కుడి చేయి లాక్ చేసుకొని ఈ ఒక చేతిని ఆపోజిట్ సైడ్ పెట్టుకుంటాం. ఒక చెయ్యి ఒక కాలు లిఫ్ట్ చేస్తాం, ఒక చెయ్యి ముందుకు చాపి పైకి లేస్తాం అంతే. విశ్రాంతి. ఇట్లా రెండో వైపు కూడా విశ్రాంతి. రెండు కాళ్ళు రెండు చేతులు లిఫ్ట్ చేస్తాం. రెండు కాళ్ళతో రెండు చేతులతో లాక్ చేసుకొని పైకి లేస్తాం. రిలాక్స్. ప్లాంక్ పోజ్ చేస్తాం. చిత్రంగా దండాసనం. మెల్లిగా పర్వతాసనం వెళ్తాం. సంచలనాసనం. పాదానికి ఈ పక్కన, పాదానికి బయట వైపు, చేతికి అరచేతికి బయట వైపు చేస్తాం. చిన్న వేలు పక్కన ఉండేట ఒక స్థితి, ఇది ఒకటి, ఇది ఒక వేరియేషన్. బయట వైపున, ఇన్సైడ్ కాకుండా అవుట్ సైడ్. మళ్ళీ రెండో కాలు. ఇంకో వేరియేషన్ కమ్ బ్యాక్. మధ్యలో పాదాన్ని ఫ్లాట్ పుడుకోబెట్టి చేస్తాం ఇట్లా. రివర్స్. పడుకోబెట్టేస్తాం పూర్తిగా అట్లా. రిలాక్స్. పర్వతాసనం ఒక కాలు గాల్లో లిఫ్ట్ చేసి ఉంచుతాం. ఎలా రెండో కాలు. నెక్స్ట్ శశాంకాసనానికి వస్తాం. మార్జాలాసనం చేస్తాం. మెల్లిగా తలం పైకి లిఫ్ట్ చేస్తాం, ఉంటాం. ఇదొక స్థితి. మెల్లిగా తల కింద దించేస్తాం, అట్లానే ఉంటాం. ఇది వస్తుంది. తల శాస్త్రి తీసుకొచ్చుకుంటాం. కళ్ళు స్ట్రైట్ గా చాపి పైకి లిఫ్ట్ చేస్తాం, మార్జాలాసనం. ఇది వ్యాఘ్రాసనం అంటారు. కాళ్ళు లేపితే వ్యాఘ్రము అంటే పులి అవుతుంది. ఇట్లానే ఉంటే మార్జాలం. కాళ్ళు చాపి తెచ్చుకొని రెండవ పైకి లిఫ్ట్ చేస్తాం. స్థితికి వస్తాం. ఇంకా మ్యాక్సిమం అదే వెళ్ళి బోర్లో పడుకొని చేసేవి. ఇది ఒక సీక్వెన్స్ చేస్తాం. ఇది చేసిన తర్వాత అంతా బోర్లో తిరిగాం కాబట్టి వెలికిలో తిరిగి పడుకొని దాని రాస్తాం.
సారీ, ప్రాణముక్తాసనం చేసుకుంటే బ్యాలెన్స్ అయిపోతుంది. కౌంటర్ పుష్. విశ్రాంతి, రెస్ట్. ఈ స్థితిలో 5 నిమిషాలు విశ్రాంతి తీసుకోవాలి కదలకుండా. అయితే ఇది అయిపోయిన తర్వాత మీరు రెస్ట్ లో ఉండండి, చెప్తున్నాను. మీరు 3 వందలు ఆపకుండా బెస్ట్గా చేయాలి. అలా 3 వందలు బెస్ట్గా. ఇప్పుడు 5 నిమిషాలు రెస్ట్ తీసుకొని మళ్ళీ లేచి 5 నిమిషాలు బెస్ట్గా చేసి మళ్ళీ రెస్ట్ తీసుకొని నాడి శుద్ధి ప్రాణాయామం చేసి ధ్యానం చేసి క్లోజ్ చేసుకోవాలి. అది ఈరోజు షెడ్యూల్. ఓకేనా? హాయిగా పడుకోండి. తల నుంచి పాదాల వరకు విశ్రాంతి, పూర్తి విశ్రాంతి. శరీరానికి హాయిగా విశ్రాంతి, రెస్ట్. 2 నిమిషాల తర్వాత నేను చెప్తాను, అప్పుడు దాకా విశ్రాంతి.